మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం ప్రతిపాదనలు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఫలితంగా కోస్తా ప్రాంతం గ్రీన్ఫీల్డ్ హైవే తీరంగా మారబోతోందని చెప్పారు. జాతీయ రహదారుల విస్తరణపై మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. కొల్లు రవీంద్ర, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. దాదాపు 400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నట్లు కొల్లు రవీంద్ర వివరించారు. అలాగే పోర్టు కూడా అక్కడ ఫ్లైఓవర్స్ కానీ ఇప్పుడు ఆర్ఓబీస్ కూడా కొన్ని వస్తున్నాయి. 3-4 ఆర్ఓబీస్ చిలకలపూడి, బందర్కోట, కరగ్రహారం అక్కడ మిడిల్ కాలేజ్ దగ్గర, అలాగే పూతపల్లి దగ్గర మొత్తం 4 ఆర్ఓబీస్ మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అవి కూడా ఎంపీ గారి నాయకత్వంలో శాంక్షన్స్ అయిపోయాయి. అవి టెండర్ స్టేజ్ లో కూడా వచ్చినాయి. ఏ రకంగా జిల్లాని అభివృద్ధి చేయాలి అందరిది కూడా ఒకటే మాట, టీం అందరిది కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. హెచ్లు కానీ, రోడ్స్ కానీ, స్టేట్ హైవేస్ కూడా ఆర్ఎండ్బి నుంచి కొంత ఫండ్స్ తీసుకొచ్చాం. అట్లాగే మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాస్త్రీ కింద దగ్గర 100 కోట్ల రూపాయల పైనే మన పార్లమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తానన్నది ఇదే ఒక నిదర్శనం. కేంద్రం నుంచి తీసుకురాగలిగినటువంటి నిధుల కోసం ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు నిరంతరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత మంత్రులు తీసుకెళ్లి కార్యక్రమాలు చేస్తున్నారు. త్వరలోనే ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అందరూ కూడా మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు త్వరలోనే ముఖ్యమంత్రి గారు కలిసి మిగతా విషయాలను కూడా చర్చిస్తామని ఈ సందర్భంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.